చెప్పండి అమ్మా. దేవునికి స్తోత్రం. ప్రభువు నీ ప్రక్కన నిలుస్తాడు. హల్లెలూయా. నీ మీదకి ఎవరైనా వచ్చినా ఆయన చూసి ఏమైపోతారు? చల్లగా సర్దుకుంటాడు. ఆయన యూదా గోత్రపు సింహం. దేవునికి స్తోత్రం. అబ్రహామా, నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించగలిగిన వాడు ఎవరు చెప్పండి? మరి మీకేమొచ్చిందో నాకు తెలియదు. వాటిని ఏమంటారా గారు? కలబంద చెట్లు తిరగేసి కడుతున్నారు. మళ్ళా పొరపాటున ఏమైనా ఏళ్ళు కిందకి వెళ్తే బతుకుతూ ఏమోనని చూసారా? కలబంద చెట్లు, కలబంద తిరగేసి కట్టాలా లేకపోతే నోట్లో పెట్టుకోవాలా గారు? నోట్లో పెట్టుకుంటే ఆరోగ్యం అని శాస్త్రం చెప్తుంది. అక్కడ పెట్టుకోట్లా. కలబంద చెట్టు కాదు నిన్ను ఆశీర్వదించేది, కరుణామయుడైన దేవుడు, సమర్థుడాయన, సజీవుడాయన, సర్వోన్నతుడాయన, సర్వాంతర్యామైన, సర్వ సృష్టికి కారణభూతుడు ఆయనే. శూన్యములో సృష్టిని చేసి సమస్తమును నడిపించుచున్నవాడు ఆయనే. ఆయనను వదిలిపెట్టి మీ తాతయ్య దగ్గరికి పోయి నువ్వే దేవుడు అంటావా? ఎంత ఘోరం. తాతయ్య కాదు, అమ్మమ్మ, అంతకన్నా దేవుడే. దేవుడు అంటున్నాడు, నేను వస్తా నీతో పాటు. వచ్చి ఏం చేస్తాను? గొప్ప జనముగా చేస్తా, నిన్ను ఆశీర్వదించి నీ నామమును. బైబిల్ చదవరండి పాస్టర్లు కూడా, ఏమనుకోమకండి గారు. ఇక్కడ ఎక్కడన్నా ఒక పాస్టర్ గారిని 2 ముక్కలేసి పొగిడామనుకో, వాడు కడుపు నిండా ఇసుం ఉండి పొట్ట బద్దలైపోయి ఇక్కడ ఎవరి పేరు కూడా గనపరచబడ్డానికి వీలు. వాక్యం పెద్ద తెలిసినట్టు బైబిల్ చదివితేగా. బైబిల్లో దేవుడే అంటున్నాడు. ముదినేపల్లి అమ్మగారు, బైబిల్లో దేవుడే అంటున్నాడు, నేను నీ నామమును గొప్ప చేస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ నామమును ఏం చేస్తాను? గొప్ప చేస్తా. ఏమంటున్నాడు? నీ నామమును నేను పైకెత్తుతా. దైవజనులు రాజుబాబు గారు అన్నారు, ప్రభు అన్నాడంటే, ఇదిగో ఎన్నాళ్ళు మట్టి నీవు కనబడ్డావు, కొద్దిమందికే కనబడ్డావు, ఇప్పుడు నేను ఎత్తుకొనబోతున్నాను, అందరికీ కనబడతామన్నారంట. మీకు గుర్తుందో లేదు ఈ మాట చెప్పారు అయ్యగారు. మీరు నమ్మండి ఈ మాట. నేను హోసన్న సభలకి, అమెరికాలో జరిగిన సభలకు కూడా వెళ్ళా. గోరెంట్లో వెళ్ళాం. అమెరికాలో హోసన్న సభలు జరిగితే అన్నగారు అక్కడ ఉన్నారు, రమ్మంటే వెళ్ళా. అక్కడ కూడా యేసయ్యా 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 యేసయ్యా, ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఈ పాట పాడుతున్నారు. అయ్యగారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే ప్రభువు ఇచ్చినటువంటి వాగ్దానం. హల్లెలూయా. ప్రభు అన్నాడంటే, నేను ఎత్తుకుంటా, నేను ఎత్తుకున్నానంటే నీవు అందరికీ కనబడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువు మనల్ని దాచేసేటంత, చెప్పండి ఏమనాలో దాన్ని, ఆ పదం, అంత అన్యాయస్తుడు కాదు. మనుషులు అట్లాంటి పనులు చేస్తారు. నాకు కొంతమంది పెద్ద పెద్ద సేవకులు తెలుసు, వాళ్ళు చిన్న దైవజనుని ద్వారా ప్రభువులోకి వచ్చారు. మా పాస్టర్ గారు అంటారు కానీ పేరు చెప్పరు. ఏమంటాయి గారు, అవునా కదా? పాస్టర్ గారు అంటాడు, ఫలానా ఊరు పేరు చెప్తే మళ్ళీ మీరేనా వాళ్ళ పాస్టర్ గారు అంటారేమోనని. మీరేం తక్కువ కాదు, రేపు మీ పరిస్థితి కూడా అంతే. మీలో కొంతమంది, అందరు కాదులే, మళ్ళా ఓహో అక్కడ అనుకోకుండా అన్నమాట. మాకు ఉన్నారు కొంతమంది దొంగలు, మా పాస్టర్ గారు మమ్మల్ని ఎట్లా నలగొట్టారో అని చెప్తారంట, కానీ సచ్చినా కానీ మవ్వ అని చెప్పారంట. చూసారా? మళ్ళీ ఎక్కడ క్రెడిబిలిటీ వెళుతుందేమోనని. ఎంత దుష్టత్వం. కానీ దేవుడు అలాంటి వాడు కాడు. దేవుడు అంటున్నాడు, నేను నీ నామమును గొప్ప సంగతే కాదయ్య గారు. మన పేరును ఎవరు గొప్ప చేస్తారంట? దేవుడండి మన పేరును. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన గురించి చెప్పుకోవడానికి ఏం చెప్తున్నాడు తెలుసా? నేను అబ్రహాము దేవుడిని అంటున్నాడు. రాజబాబాయ్ గారు ఎన్నిసార్లు చెప్పేవాడు ఈ మాట. అదే మనల్ని చెప్పమంటే, ఇప్పుడు ఎవరన్నా జొన్నపాడంటే నేనేం చెప్తాను తెలుసా?
జొన్నపాడులో మా బంధువులు ఉన్నారు. మా మేనత్త గారు కోడలు అక్కడ ప్రెసిడెంట్ చేసింది, సర్పంచ్. మా బావగారు పెద్ద లీడర్ అని చెప్తా. ఎవరైనా అంతే. అదేనండి, సర్పంచ్ గారి ఇంటి పక్కన మా ఇల్లు అని చెప్తాం. అవునా కదా? ఎమ్మెల్యే గారి ఇంటి సందులో ఆ చివర 3వ ఇల్లు దాటినాక 4వ గుడిసి అని చెప్తాం. యేసు రక్తమే జయం. కానీ దేవుడు ఎలా చెప్పుకుంటున్నాడు తెలుసా? మనల్ని గురించి చెప్పుకుంటున్నాడంట. నేను పరిశుద్ధరాజు దేవుడిని అని చెప్తాడంట. నేను అబ్రహాము దేవుడును, నేను ఇస్సాకు దేవుడును, నేను యాకోబు దేవుడును. ఎందుకో తెలుసా? బట్ల పనమరాయ్ గారు ఎందుకు చెప్తాడు తెలుసా? అది మనలను గొప్ప చేయడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.